మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రిటైర్డ్ అయి పదవిలో కొనసాగుతున్న అధికారుల లెక్కలపై సర్కారు దృష్టి సారించింది. వివిధ ప్రభుత్వ శాఖలో కొనసాగుతున్న రిటైర్డ్ అధికారుల వివరాలు ఇవ్వాలని ఆయా అధికారులకు సీఎస్ శాంతకుమారి ఆదేశాలను జారీ చేశారు. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వివిధ శాఖలో ఉన్న ఉద్యోగుల వివరాలను సీల్డ్ కవర్లో సీఎస్కు అందించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ సహా ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారి వివరాలను అందించారు. కీలక శాఖలో 5 రిటైర్డ్ ఐఏఎస్ల అధికారులు విధుల్లో కొనసాగుతున్నట్లు వారు గుర్తించారు. అయితే సెక్రటరీలుగా, హెచ్ఓడీలుగా పలువురు సీనియర్లు పనిచేస్తున్నారని గుర్తించారు. రిటైర్డ్ అధికారుల పదవుల్లో కొనసాగుతూ ఉండడంతో కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించడం వీలు పడటం లేదు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ అధికారులు లెక్కలపై సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రిటైర్డ్ అయి పదవిలో కొనసాగుతున్న అధికారుల లెక్కలపై సర్కారు దృష్టి సారించింది. వివిధ ప్రభుత్వ శాఖలో కొనసాగుతున్న రిటైర్డ్ అధికారుల వివరాలు ఇవ్వాలని ఆయా అధికారులకు సీఎస్ శాంతకుమారి ఆదేశాలను జారీ చేశారు. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగుల వివరాలను సీల్డ్ కవర్లో సీఎస్కు అందించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ సహా ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారి వివరాలను అందించారు. కీలక శాఖలో 5 రిటైర్డ్ ఐఏఎస్ల అధికారులు విధుల్లో కొనసాగుతున్నట్లు వారు గుర్తించారు. సెక్రటరీలుగా, హెచ్ఓడీలుగా పలువురు సీనియర్లు పనిచేస్తున్నారని గుర్తించారు. రిటైర్డ్ అధికారులు పదవిలో కొనసాగుతూ ఉండడంతో కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించడం వీలు పడటం లేదు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ అధికారుల లెక్కలపై సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. రిటైర్డ్ అయ్యి పదవిలో కొనసాగుతున్న అధికారుల లెక్కలపై సర్కారు దృష్టి సారించింది. వివిధ ప్రభుత్వ శాఖలో కొనసాగుతున్న రిటైర్డ్ అధికారుల వివరాలు ఇవ్వాలని ఆయా అధికారులకు సీఎస్ శాంతకుమారి ఆదేశాలను జారీ చేశారు. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగుల వివరాలను సీల్డ్ కవర్లో సీఎస్కు అందించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ సహా ఇతర శాఖలో పనిచేస్తున్న వారి వివరాలను అందించారు. కీలక శాఖలో 5 రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు విధుల్లో కొనసాగుతున్నట్లు వారు గుర్తించారు. అయితే సెక్రటరీలుగా, హెచ్ఓడీలుగా పలువురు సీనియర్లు పనిచేస్తున్నారని గుర్తించారు. రిటైర్డ్ అధికారులతో పదవుల్లో కొనసాగుతూ ఉండడంతో కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించడం వీలు పడటం లేదు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ అధికారుల లెక్కలపై సర్కారు కసరత్తు మొదలుపెట్టింది.